ఎక్కించావు? కాలేజ్ కి డైలీ వెళ్ళకుండా ఇంట్లో ఎపిసోడ్స్ ఎందుకు కోసం ఉండవని మా కొట్టపోయావు కదా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీరామ 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 మెల్లిగాండి. రే చిన్నోడా, టిఫిన్ చేద్దురా. నాకొద్దురా పెద్దోడా, మీరు కానివ్వండి. రే నోరు మూసుకొని రారా. రా. ఏమిటి, ప్రేమతో మాట్లాడావా? మీ మేనకోడలికి మొత్తం మీ పోలికలే. ఓ అవునా, అందరి నోట ఇదే టాకు. నా ఫేస్ కట్టు దాని ఫేస్ కట్టు సేమ్ టు సేమ్. నా అలాగే అది కూడా గొప్ప అందగత్తే అనుకో. నేను చెప్తుంది అందం గురించి కాదమ్మా, మొండితనం గురించి. రానని తెగేసి తేల్చేసి చెప్పింది. మాట్లాడితే ప్రేమకి నేను సొంత అక్క లాంటి దాన్ని, అరటి తొక్క లాంటి దాన్ని. నా చెల్లెలకి నేను ఎంత చెప్తే అంటా, నేను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని తెగ బిల్డప్ ఇచ్చావు కదా. కానీ ఇంటికి తీసుకురావడం మాత్రం చేత కాలేదు. పేరుకేమో పెద్ద పెద్ద చదువులు, గవర్నమెంట్ చదువులు. ఎంతంటే నా బొందా. చెప్పాను కదా మీ పోలికలే అని. చాలే ఆపు. అంటే అన్నానంటారు గాని నేనెప్పుడైనా అలా అలిగి వెళ్ళానా ఏంటి? మీ వాళ్ళు రానివ్వలేదు, అందుకే వెళ్ళలేదు. లేదంటే రోజుకి 4 సార్లు అలిగి పూటింటికి వెళ్లరకం మీరు. ఏ నిన్ను. అత్తయ్యగారండి, నర్మతి సలాయ్ రండి, టిఫిన్ తింటూ మాట్లాడుకుందరు గాని. దీన్ని అత్తయ్య అత్తయ్య అత్తయ్య, అంత ఆవేశంగా ఇక్కడికి? కొట్టేసరే దాన్ని కుట్టేస్తాను. ఒకవైపు మొగుడు మాట్లాడట్లేదు, కోడలు వెళ్లిపోయిందని నా బాధలో నేనుంటే ఇది పానకంలో పుడకలా దూరేస్తోంది. అమ్మా శివగామి గారు, ఉన్న గొడవలు చాలు. అత్తయ్య గారండి, సెలాయ్ తర్వాత మాట్లాడుకోవచ్చు. టిఫిన్ చేద్దురు రండి. కంట్రోల్ కంట్రోల్. మావి గారండి, టిఫిన్ చేద్దురు, మీరు కూడా రండి. వద్దమ్మా, నాకు టిఫిన్ వస్తుంది. టిఫిన్ వస్తుందా? ఎక్కడి నుంచి నానా? తాయారు ఫ్రమ్ మంగతాయ. అయ్యే బాబాయ్, ఎవరో మంగతాయారంట, చూసుకోండి మరి. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. రారా. బావా, మంగతాయ నుంచి వేడివేడిగా టిఫిన్ పట్టుకొచ్చాను. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. రే, ఎవర్రా మంగతయ్యారు? అంటే మీ బావకి ఇంకో ఓల్డర్ ఆ డైలాగ్ దగ్గర ఇంకా ఆఫీస్. మంగతాయారంటే హోటల్ పేరు. నా ఫ్రెండ్ కిట్టిగాడు పోయిన వాళ్ళ నానమ్మ పేరు మీద హోటల్ పెట్టాడు. అక్కడి నుంచి బావకి టిఫిన్ తీసుకొని వచ్చాను. అవునా, నేనింకా మీ బావకి ఎవరైనా ఈ లోకంలో మీ ఆడలేడీస్ ఇంతే కదా. ముగ్గురు దగ్గర మరో ఆడలేడీస్ పేరు వినపడితే చాలు, ఆయనకి ఇద్దరు దగ్గర నుంచి ఏవండి ఆవిడ వచ్చింది దాకా బోల్డ్ అని స్టోరీస్ ఊహించేసుకుంటారే. అంటే మీ బావంటే నాకు చచ్చేంత ప్రేమరా. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందుకే ఆడ మనిషి పేరు వినగానే తట్టుకోలేకపోయాను. సీ మై డియర్ అమాయకపు మిస్టర్ పెల్లాం సిస్టర్,
బావంటే నీకెంత ప్రేమ, నువ్వంటే బావ కూడా అంతే ప్రేమ. ఇక ఫైనల్ గా నేను చెప్పొచ్చే ఫైనల్ పంచ డైలాగ్ ఏంటంటే, ఆ కాలంలో ఆయన్ని, ఈ కాలంలో ఈ రామరాజు గారిని ఆ లుక్కుతో అసలు చూడకూడదు. ఆ. కళ్ళు పోతాయి. పద 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 పద. ఇదిగో టిఫిన్స్ చాలా ఉన్నాయి, అందరూ తినండి. అమ్మా తిను. నాన్న టిఫిన్ చాలా బాగుంది. తిను. వాట్? టిఫిన్ బాగుందా? అత్తయ్య గారు వండే టిఫిన్ కంటే బాగుందా? ఏది నేను కూడా తిని చూస్తాను. ధీరజ్ తిను, బాగా తిను. బాయ్ ధీరజ్. ట్రై తిను. వావ్ సూపర్. అత్తయ్య మీరు వండే టిఫిన్ కంటే చాలా బాగుంది. మ్మ్. ఏంటే పార్టీ మార్చేసావు? అంటే రోజు మీరు వండే టిఫిన్ తిని తిని బోర్ వచ్చేసింది అత్తయ్య. టేస్ట్ అద్దరిపోయింది, అందుకే తింటున్నా. నిన్ను ఏమండి? నాన్న, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అమ్మ దగ్గర నేను మాట తీసుకున్నాను. అందుకే మా పెళ్లి గురించి అమ్మ మీకు చెప్పలేదు. అర్థం చేసుకోకుండా మీరింకా ఇలా కోపంగా ఉంటే ఎలా నాన్న? కోపం లేకుండా ఎలా ఉంటుందిరా? మనం ప్రాణంగా నమ్మిన భార్య, మనలో సగభాగం అనుకున్న భార్య అబద్ధం చెప్పి మోసం చేసిందని తెలిస్తే ఆ బాధ నరకం కంటే భయంకరంగా ఉంటుంది. అందుకే నాన్న కోపంలో అర్థం ఉంది, న్యాయం అంతకన్నా ఉంది. తప్పేం లేదురా. ఇదే టైం అనుకుని నా మొగుడు నా మీద కూడా డైలాగులు విసురుతున్నాడుగా. రే చిన్నోడా, నాన్న కోపానికి కారణం అమ్మ మీ పెళ్లికి సంబంధించిన నిజాన్ని చెప్పలేదన్న బాధతో పాటు నీ జీవితం కాపురం ఇలా అయిపోయిందన్న దిగులు కూడా. అంతే, ఏదొక విధంగా నువ్వు ప్రేమని ఇంటికి తీసుకురారా. ఈ సమస్యలన్నీ సద్దుమణుగుతాయి. మాట్లాడువేంటి? ప్రేమను తీసుకొస్తావా లేదా? రే పెద్దోడా, వాడి భార్య వెళ్ళిపోవడానికి వాడి మాటలు కారణమైనప్పుడు భార్యను తిరిగి ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలీదా? తిరిగి తీసుకురమ్మని అందరూ వాడికి చెప్పాలా? వాడే ఏదో ఒకటి చేసుకుంటాడు గాని వాడు బోర తినకండి. టిఫిన్ తినండి అందరూ. చట్నీ ఎలా? నన్ను సింపతి పొక్కుటారు కదండి అత్తయ్య గారు, బాగుంది. బాగున్నాయి కదండి, మొత్తం తినేయకండి, నాకు కూడా కొంచెం ఉంచండి. ఆ
హే, నా ఫేవరెట్ కలర్. ఏవేవో కలలు ఏమో ఏమో ఇక ముందేం కానుందో ఇదేమిటో హలో, ఈ రోజు మీ భార్య ప్రేమ కోచింగ్ రాలేదు సార్. ఈ రోజు మధ్యాహ్నం ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్పెషల్ క్లాస్ తీసుకోవడానికి వస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ క్లాస్, మిస్ అవ్వకుండా పంపించండి సార్. ఓకే సార్, షూర్. ఓకే సార్. మేడం తోక తొక్కిన త్రాచులాగా బుసలు కొడుతుంది. ఎలా డీల్ చేసి కోచింగ్ కి పంపించాలి? హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నా సుక్కు చుట్టూ తిరుగుతున్నది అందమైన మావా. ఒకసారి ఇలారా. ఎస్ అల్లుడు బోలియే. నీకు అసలు లైఫ్ లో స్థిరత్వం అనేది ఉండి చచ్చిందా? స్థిరత్వం, స్థిరత్వం, యు మీన్ స్టెబిలిటీ. మనకి బస్తాలు బస్తాలు ఉందిరా అల్లుడు. ఒకటే ప్లేస్ లో పడుకుంటాను, ఒకటే ప్లేట్ లో తింటాను. మర్చిపోయాను, ఒకే సభతో స్నానం కూడా చేస్తాను. కాకపోతే 2 రోజులకు ఒకసారి మాత్రమే. ఆ స్థిరత్వం అంటే తినటం తిరగటం కాదు, ఆ, గోల్. గోలా? అసలు నీ గోల్ గురించి నీకు సీరియస్నెస్ ఉందా? ఆ, నాకు పెళ్లి గోల తప్ప లైఫ్ లో ఎలాంటి గోలు లేదురా అల్లుడు. ఎస్ఐ అవటం నీ జీవితం, జీవిత ఆశయం అని పిడికిలి బిగించి మరీ చెప్పావు కదా. ఆ, నేనా? అందుకోసం రక్తాలైనా చిందిస్తాను, ఎస్ఐ తీరుతానని బిల్డప్ ఇచ్చావు కదా. మరి కోచింగ్ కి వెళ్లకుండా కోడి పిల్లలాగా క్యాట్ వాక్ చేస్తున్నావు. ఓహో, నువ్వు ఈ రూట్ లో నరుక్కుంటూ వస్తున్నావా మహాశయ? ఈ రోజు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది. క్లాస్ చెప్పడానికి ఐపీఎస్ ఆఫీసర్లు వస్తున్నారు. మరి వెళ్ళాలనే బుద్ధి జ్ఞానం లేదా? మొగుడి మీద అలిగి వెళ్ళిపోతే కళ కోపాల్లో కలిసిపోద్దా? ఆశయం ఆవకాయ పచ్చడి అయిపోద్దా? ఇంత మాత్రం దానికి కలలు కాకరకాయలంటూ బిల్డప్లు ఎందుకో? అసలు ఫస్ట్ నుంచి లైఫ్ లో క్లారిటీ, స్థిరత్వం సావలేదు తెలుసా? ఫస్ట్ నేనంటే కోపం అన్నావు, తర్వాత చచ్చి అంత ప్రేమ అన్నావు, చిన్న గొడవ అవ్వగానే అసహ్యం అన్నావు, వెళ్ళి మీ పుట్టింట్లో కూర్చున్నావు. బాబోయ్, ఇలా గంటకోసారి రోజుకోసారి మనసులు ఆలోచనలు మార్చుకునే వాళ్ళతో చాలా డేంజర్ రా నాయన. ఒక మాట అంటే నిర్ణయం తీసుకుంటే కష్టపడాలి. ఏం జరిగినా సరే నిలబడి సాధించి చూపించాలి. అంతేకాని ఇలా ఒక్క రోజులోనే కలల్ని కట్టేసి కబోర్డ్లో పడేసి కామ్గా ఉండడం కాదు. టార్గెట్ గురించి సీరియస్నెస్ లేని మనుషులంటే నాకు అసహ్యం. చిచి. అత్త, నేను కోచింగ్ సెంటర్ కి వెళ్ళాలి. బుద్ధుందా నీకు అసలు? వాణ్ణి నిన్ను రెచ్చగొట్టాడని కోచింగ్ సెంటర్కి వెళ్తానంటావేంటి? రెచ్చి కొట్టడం కాదు, వాడు లేకపోతే
నేను చదవలేనని ఎస్ఐ అవ్వలేనని పోస్ కొడుతున్నాడు. అందుకే నేను కోచింగ్కి వెళ్ళి చదివి వాడికి అర్థమయ్యేలా చేస్తాను. అంత సీన్ లేదు. ఆ బ్యాచ్ అంతా మూర్ఖత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు, మొండితనానికి పర్యాయ పదాలు. వాళ్ళు మనల్ని కోచింగ్కి పంపించే సీనే లేదు. పాపం తెలీదు అనుకుంటా. అత్త, నేను ఇప్పుడే కోచింగ్కి వెళ్ళాలి. నన్ను పంపించత్తా. ప్లీజ్ నన్ను పంపించండి. నేను వెళ్ళడం వాడు కళ్ళారా చూడాలి. మీరు నా ఇష్టాన్ని అర్థం చేసుకుంటారనే విషయం వాడికి తెలిసి రావాలి. ఏమంటావత్తా? పంపిస్తావా లేదా? నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను ప్రేమ. అలాగే వెళ్ళు. మా వాళ్ళ గురించి కొంతమంది నోరు పారేసుకున్నారు కదా, ఇప్పుడేమంటారు? ఇంకోసారి నోరు జారకుండా నోటిని అదుపులో పెట్టుకుంటే మర్యాదగా ఉంటుంది. ఓరే చిన్నలుడు, ప్రేమను కోచింగ్ పంపించడానికి నువ్వు భలే తగ్గొట్టేశావు. నువ్వు తోపురా అంతే. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నా సుక్కు చుట్టూ తిరుగుతున్నది. అదేంటక్క, ప్రేమని కోచింగ్ పంపించడానికి అలా ఒప్పుకున్నావు? ప్రస్తుతం ప్రేమ మన గుప్పెట్లో ఉండాలన్నా, మనం చెప్పినట్టు వినాలన్నా, తన ఇష్టాల్ని మనం కొన్నింటిని ఒప్పుకున్నట్టుగా నటించాలిరా. అంత ప్రేమగా ఉండే నా చెల్లెలు ధీరజ్ విడిపోయారు. అందుకు వాళ్ళిద్దరూ చాలా బాధపడుతున్నారు. వాళ్ళ మధ్య ఏర్పడిన దూరాన్ని అలాగే వదిలేస్తే ఇంకా దూరం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే అమూల్య హెల్ప్ తీసుకుని వాళ్ళిద్దరినీ ఏదో విధంగా కలపాలి. అమూల్య, 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 నీతో కాస్త మాట్లాడాలి. రే, అడ్డు తప్పుకో. మర్యాదగా అడ్డు తప్పుకో. అమూల్య, ఒక ముఖ్యమైన విషయం గురించి నీతో మాట్లాడాలని వచ్చాను. ఒక్క 5 minutes ఇవ్వు ప్లీజ్. రే, నువ్వు మర్యాదగా అడ్డు తప్పుకోలేదనుకో, ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నీ మీద కంప్లైంట్ ఇస్తాను. అమూల్య, నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు అమూల్య. ప్రాణం పోయినా నిన్ను ఇబ్బంది పెట్టను. నీకు బాధ కలిగేలా ప్రవర్తించను. నాకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వు అమూల్య, ప్లీజ్. రేయ్, రేయ్, నా చెల్లెల్ని ఏడిపిస్తావేంట్రా? ఒకసారి జైలుకి వెళ్ళొచ్చావు, అయినా బుద్ధి రాలేదేంట్రా నీకు? నేను తన్ని ఏడ్పించడానికి రాలేదురా. ఇంకేం మాట్లాడతావురా నువ్వు? ప్రస్తుతం మన ఇంట్లో ఉన్న గొడవలు చాలు, మళ్ళీ కొత్త గొడవలు పెట్టొద్దు. వదిలే. వీని నువ్వు క్షమించి కేసు వెనక్కి తీసుకుని చాలా పెద్ద తప్పు చేశావు అమూల్య. అందుకే వీడికి కొమ్ములొచ్చాయి. ఇంకొకసారి నా చెల్లెల జోలికొస్తే మాత్రం చంపేస్తాను. అమూల్య, వీడిని నేర్పిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. నువ్వు వెళ్ళు. జాగ్రత్త.
హలో ఏం చేస్తున్నారండి